నమస్కారం. బహుజన్ టైమ్స్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. లాస్య నందిత యాక్సిడెంట్ కు ముందు జరిగింది ఇదే. ఆమె ఎక్కడికి వెళ్లారంటే కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆ నలుగురికి సీట్లు, త్వరలో అధికారిక ప్రకటన. మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్, 1200 కోట్లు త్వరలోని చెక్కులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తెలంగాణలో విషాదాన్ని నింపింది. పటాన్ చెరువు ఓఆర్ఆర్పై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె మృతి వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆమె కారు ప్రమాదం ఎలా జరిగింది, తెల్లవారుజాముని ఆమె అక్కడికి వెళ్లారు అనే విషయాలు చాలా మందిని ఆలోచింపజేస్తున్నాయి. ఆమె సదాశివపేట వెళ్లారని ఒకరు, బాసర్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని మరొకరు, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే యాక్సిడెంట్కి ముందు ఆమె ఎక్కడికి వెళ్ళిందనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. ప్రమాదానికి ముందు ఎమ్మెల్యే లాస్య నందిత సదాశివపేట దర్గాకు కుటుంబ సభ్యులతో వెళ్ళినట్లు తెలిసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు నుంచి కోనాపూర్ వెళ్లే మార్గంలో ఉన్న మీస్కిన్ బాబా దర్గాకు ఆమె వెళ్ళినట్లు తెలిసింది. ఈ దర్గాకు ఎమ్మెల్యే లాస్య నందిని అర్ధరాత్రి సుమారు 12:30 వచ్చిందని ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. మొక్కులు తీర్చుకున్న అనంతరం ఉదయం 3-4 గంటల మధ్య దర్గా నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. రాత్రి వాళ్ళ అక్క వాళ్ళు ముందొచ్చారు. మేడం వారి తర్వాత దర్గాకు వచ్చింది. కొబ్బరికాయలు కొట్టి దర్గా వద్ద ప్రార్థన చేశారు. ఆ తర్వాత కొద్దిసేపు ఇక్కడే కూర్చుని ఆ తర్వాత వెళ్లిపోయారు. వచ్చిన వాళ్ళు ఓ 4-5 ఉన్నారు అని దర్గా నిర్వాహకురాలు మీడియాతో వెల్లడించారు. ఇక యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల సీఎం రేవంత్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా అన్ని పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే ఆమె అకాల మరణం చెందడం దురదృష్టకరమన్నారు. ఆమె అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆమె మృతదేహం గాంధీ ఆసుపత్రిలో ఉండగా ఇంటికి తరలించాక సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి నివాళులర్పించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే రిజల్ట్ రిపీట్ చేయాలని అనుకుంటోంది. మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను 12 నుంచి 14 సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అందుకు తగ్గట్లుగా గెలుపు వ్యూహాలను రచిస్తోంది. సర్వేల ఆధారంగా విజయం సాధించే అభ్యర్థులకే సీట్లు కేటాయిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ పేర్లను సెంట్రల్ కమిటీకి పంపించి అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నారు. మొత్తం 17 స్థానాల్లో సగం సీట్లకు అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. 2 రోజుల క్రితం కొడంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభ్యర్థిగా కలవకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డిని ప్రకటించారు. ఇక మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీలు చేరిన 4గురికి సీట్లు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలు చేరిన వారిలో పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకు అదే స్థానం కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డికి చేవెళ్ల, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కు సికింద్రాబాద్, సినీ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్లు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేస్తోంది. ఈ నెల 27 లేదా 29న మరో 2 గ్యారంటీలైన 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ పథకాలను ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఇదిలా ఉండగా మహిళా స్వయం సహాయక సంఘాలకు కూడా రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా సంఘాలకు వడ్డీ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. 1200 కోట్ల మేర బకాయిలను చెల్లించాలని ఆర్థిక శాఖకు సూచించింది. ఈ క్రమంలో సంఘాలతో సమావేశం నిర్వహించి చెక్కులను అందించేందుకు ఆ శాఖ సిద్ధమవుతోంది. తెలంగాణలో 4,39,717 సంఘాల్లో 47,36,868 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ బకాయిలు మహిళా సంఘాల పేరిటే ఉన్నాయి. వాటి చెల్లింపుల కోసం బ్యాంకులు సంఘాలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. పైగా కొత్తగా లోన్లు కూడా మంజూరు చేయడం లేదు. ఈ నేపథ్యంలో మహిళలకు ఊరటనిచ్చే విధంగా వడ్డీ బకాయిలను వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలోని కృష్ణాపురం పంచాయతీ గోపాలపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. అంతకుముందు గంగమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి ముందు ఆలయంలో పూజలు చేశారు. ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని గెలిపించారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆపోజిట్ చేయాల్సింది. ఈ పవిత్రమైన పుట్టపర్తి నియోజకవర్గంలో బుక్కపట్నం మండలంలోని కృష్ణాపురం గ్రామ పంచాయతీలో గోపాలపురం గ్రామంలో ఈ నియోజకవర్గానికి ఈశాన్య వైపు ఉంది కాబట్టి ఎన్నికల సంఘారావన్నీ ప్రారంభించినామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాల్సిన చారిత్రాత్మక అవసరం ఎంతైనా ఉంది.
కారణం ఏమంటే గత 4 సంవత్సరాల 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశాడు. అందరికీ ప్రత్యక్ష నరకం చూపించాడు. అందరం ఇబ్బంది పెట్టాం. అదే సమయంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు కావాలన్నా, అమరావతి రాజధాని నిర్మాణం జరగాలన్నా, రేట్లు తగ్గాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, యువతకు ఉద్యోగాలు కావాలన్నా 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా రావాలి. మనందరి భవిష్యత్తు బాగుపడాలి. కాబట్టి దానికోసం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పుట్టపర్తిలో ఒకే మాట మీద నిలిచి ఈ 2 నెలలు కష్టపడి ఈ ప్రభుత్వ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అందరము కలిసిమెలిసి పనిచేద్దాం, కష్టపడదాం, మన ప్రభుత్వ పార్టీని అధికారం తీసుకొద్దామని చెప్పి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ నుండి కొట్టింది. దీంతో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. సీనియర్ నేత ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందితకు బీఆర్ఎస్ కంటోన్మెంట్ సీట్ ఇచ్చారు. గత ఏడాది ఫిబ్రవరి 19న సాయన్న మృతి చెందారు. ఏడాదిలోనే తండ్రి, కూతురు మరణించారు. Lasya Nandita Sayana, having been elected a member of the Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, G. Lasya Nandita Sayana, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the House. ఉద్యోగాలపై సీఎం జగన్ ప్రశ్నిస్తే ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు ఎన్ఎస్యూఐ గుంటూరు జిల్లా షేక్ కరీం. ఈ సందర్భంగా 2024లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు హక్కుతో బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎన్ఎస్యూఐ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సీ అని చెప్పి ఈ రోజు దగా డిఎస్సీ 6,000 ఇచ్చారు. అది కూడా 26 రోజులు టైం ఉండగా ఇచ్చారు. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఈ ప్రభుత్వానికి మనసే లేదు. ఈ గాయం ఎవరు చేస్తారు? ఈ గాయం ఎవరు చేస్తారు? మీ గాయం ఉండను బండను మీ చేతి గాయం ఎవరు చేస్తారు? పోలీసులు ఇంకెవరు చేస్తారమ్మా? మెగా డిఎస్సీ మీ పోరాటం ఇంకా మేడం ఎమ్మిగనూరు పట్టణ కేంద్రంలోని నిరంతరం అభివృద్ధితో పోటీ పడుతున్న మచ్చలేని మహానాయకుడు బి మోహన్ రెడ్డి. ఆయన బీబీ జయనాగేశ్వరరెడ్డికి పోటీ ఎవరూ లేరని ఫ్లోర్ లీడర్ దయాసాగర్, కౌన్సిలర్ రామ్దాస్ గౌడ్, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హుస్సేన్ పేర ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీ అధిష్టానం బీసీలకు సీటు కేటాయించి లోకల్ వ్యక్తులు కాకుండా నాన్ లోకల్ అభ్యర్థి బుట్టా రేణుకను తీసుకుని రావడం ఎంతవరకు సమంజసం కాదన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి అధిష్టానంతో చర్చలు జరిపి మాచాని వెంకటేష్కు సీటు కేటాయించాలని అధిష్టానంతో మొరపెట్టుకుని వెంకటేష్ను నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించారు. అది కాస్త 3 నెలల ముచ్చటగా మారి పార్టీ అధిష్టానం నియోజకవర్గ సమన్వయకర్తగా బుట్టా రేణుక పేరును ప్రకటించడం నిలకడలేని తనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఆమె లాబింగ్ చేసి మాచాని వెంకటేష్ని తప్పించి ఒత్తిడి తెచ్చి కేశవరెడ్డిని కాదని ఆమె ఇక్కడ తిష్ట వేయడం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో కేశవరెడ్డి ఆశీస్సులు నాకు పుష్కలంగా ఉంటాయని చెప్తుంది. ఆయనని కాదని, ఆయన అభ్యర్థిని కాదని నీకిస్తే ఆయన ఆశీస్సులు మీకు ఏ విధంగా ఉంటాయి అని మాకే ఆశాస్పదంగా ఉంది మీరు అనే మాటలు. వైసీపీ క్యాడర్ కూడా చాలా బాధలో ఉన్నారు. మా కేశవరెడ్డి సూచించిన అభ్యర్థిని కాదని బుట్టా రేణుకమ్మకు మేము సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని స్పష్టంగా వారు కూడా తెలియజేయడం జరిగింది. మీరు అభ్యర్థులు ఎవరైనా బివి జయనాగేశ్వరరెడ్డి గారి గెలుపు ఇక్కడ తథ్యమని, గతంలో మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడే బీటీ నాయుడికి ఈ నియోజకవర్గంలో మెజారిటీ వచ్చిందన్న విషయాన్ని మీరు మర్చిపోయారని, మీరు పూటకొక పార్టీ మారితే నిన్నని కుర్ని కాదు, బీసీలు కాదు, ఎవరు ఎమ్మిగనూరు పట్టణంలో నియోజకవర్గంలో నిన్ను నమ్మే పరిస్థితే లేదని నేను తెలియజేస్తున్నా. దయాసాగర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 21వ వార్డు కౌన్సిలర్. అత్యాధునిక వసతులతో ఈఎస్ఐ ఆసుపత్రి రూపుదిద్దుకుంది. 114 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈఎస్ఐ ఆసుపత్రిని ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభిస్తారని
కాకినాడ ఎంపీ బంగా గీతా విశ్వనాథ్ చెప్పారు. ప్రధాని ప్రారంభించిన నేపథ్యంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వివిధ విభాగాల అధికారులతో కలిసి కాకినాడ సామమూర్తి నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిని ఎంపీ సందర్శించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఏడీసీ సిహెచ్ నాగనరసింహారావు ఇతర అధికారులు ఆమె వెంట ఉన్నారు. హాస్పిటల్లోని వివిధ విభాగాలను, ఆపరేషన్ థియేటర్లను, జనరల్ వార్డులను ఆమె పరిశీలించారు. 2020లో శంకుస్థాపన చేసి కరోనా భారీ వర్షాలను సైతం అధిగమిస్తూ అత్యంత వేగంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. ఆరంభంలో ఈఎస్ఐ ఆసుపత్రి కోసం 100 కోట్ల మంజూరు కాగా అత్యాధునిక వసతుల కోసం 14 కోట్ల అదనంగా మంజూరు చేశారన్నారు. ఆసుపత్రితో పాటు పనిచేసే వైద్యులు, ఇతర ఉద్యోగుల కోసం క్వార్టర్స్ కూడా అదే ప్రాంగణంలో నిర్మించామన్నారు. చాలా సంతోషకరమైంది. కార్మికులకి కుటుంబాలకి ఉపయోగపడే విధంగా కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ని శాంక్షన్ చేసుకున్నాం 2020లో. ఈఎస్ఐ హాస్పిటల్ రావడానికి సంపూర్ణ సహకారం, ఇక్కడ స్థలం హ్యాండ్ ఓవర్ అవడానికి కానీ ఇప్పుడున్న పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో ఈ స్థలాన్ని పూర్తిగా అన్ని రకాలుగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా గౌరవ శాసనసభ్యులు సోదరులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మన ఈఎస్ఐ హాస్పిటల్ కోసం మనం ప్రయత్నిస్తాం కాబట్టి తప్పనిసరిగా అవ్వాలి. కార్మికుల కుటుంబాలకి ఇది బాగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ రోజు మనకి స్థలం పూర్తిగా మన హ్యాండ్ ఓవర్లోకి రావడానికి చాలా సహకరించడం జరిగింది. కార్పొరేషన్ కమిషనర్ గారు, కార్పొరేషన్ అధికారులు వారంతా కూడా సహకరించారు. మనం ప్రపోజల్ తయారు చేసి అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాం. అప్పటికే రాజమండ్రిలో హాస్పిటల్ 50 బెడ్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది కాబట్టి మనకి సెపరేట్గా అవ్వడానికి కొంచెం ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అప్పటి గౌరవ కేంద్ర మంత్రి వారు గాంగ్వార్ గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మన కార్మికుల యొక్క ఇబ్బందుల్ని వివరించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి మన 100 పడకల హాస్పిటల్ 100 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. 2020లో మనం ఫౌండేషన్ వేసుకునేటానికి కొద్ది నెలల్లోనే కరోనా రావడం జరిగింది. కరోనా వచ్చింది. తర్వాత అది కొంచెం కోలుకోవడానికి పూర్తి పనులు మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అన్నీ ఆగిపోయాయి. దాని తర్వాత కూడా పనులు ప్రారంభించి మొదలుపెట్టి స్టార్ట్ చేసి స్పీడ్ అందుకునేటప్పటికి హెవీ రైన్స్, విపరీతమైన రైన్స్ రావడం వల్ల ఇంజనీరింగ్ సిబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా అన్నింటినీ ఎదుర్కొని తక్కువ టైంలో ఇంచుమించుగా ఎమ్మెల్యే గారికి మాకు అదృష్టం ఏంటంటే మేమే శంకుస్థాపన చేసాం. రేపు మా చేతుల మీదుగానే మరి ఇది ప్రారంభం కావడం అనేది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. రేపు 25వ తేదీ ఫిబ్రవరి 25వ తేదీన మరి వర్చువల్గా గౌరవ భారత ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడానికి అంగీకరించడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా కొన్ని హాస్పిటల్స్ వారు మరి జాతికి అంకితం చేయడం జరుగుతుంది. అందులో మన కాకినాడ హాస్పిటల్ ఉండడం కూడా మన అందరి అదృష్టం. మరి ఈ హాస్పిటల్ గురించి మరి ఇంచుమించుగా దీనికి 114 కోట్ల రూపాయల వ్యయంతో ఇది పూర్తి చేసుకున్నాం. 4 అధునాతనమైన 4 ఆపరేషన్స్ థియేటర్స్ ఉన్నాయి, 100 పడకలు ఉన్నాయి. అదేవిధంగా లేటెస్ట్ మోడల్తో. నమస్కారం. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ పట్టణ ప్రజల అదృష్టంగా ఇంకొక ఫెసిలిటీ మన కాకినాడ పట్టణం రాబోతుంది. అది 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్. ఈ హాస్పిటల్ గత ప్రభుత్వంలో వేరే చోట తరలిపోతుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీ మేడం బంగా గీతా విశ్వనాథ్ మేడం గారు ఎంతో పట్టుదలతో ఈ యొక్క హాస్పిటల్ని మళ్ళా కాకినాడ పట్టణంలో నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభించే ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 6 ఎకరాల స్థలంలో స్థలం ఉన్న హాస్పిటల్ గత నాయకులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల హాస్పిటల్ బయట షిఫ్ట్ అయిపోయే పరిస్థితులు ఉంటే ఇక్కడ స్థలం ఉంది, ఇక్కడ భూమి ఉంది ఈఎస్ఐ సంబంధించి అని మేడం ఫైట్ చేసి ఈ హాస్పిటల్ కట్టే కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్స్లో కేంద్ర మంత్రి వచ్చి ఇక్కడ ఇలాగే ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ సిబ్బంది కానీ కాంట్రాక్ట్ కానీ సందర్భంగా అభినందించాలి.
ఇన్ టైంలో కరోనా వచ్చినా కూడా తక్కువ సమయంలో సుమారు 1,50,000 అడుగుల్ని 100 కోట్ల రూపాయలతో చాలా తక్కువ సమయంలో పూర్తి చేసిన ఇంజనీరింగ్ సిబ్బందిని అభినందిస్తూ, కాకినాడ పట్టణం అంటే పోర్ట్ బేస్డ్ సిటీ. ఈ సిటీలో ఎక్కువ మంది కార్మికులు ఈఎస్ఐ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి అందరికీ కూడా ఉంది. కనుక ఈ హాస్పిటల్ ఇక్కడ రావడం నిజంగా కాకినాడ పట్టణ ప్రజల అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కృషి చేసినటువంటి ఎంపీ మేడం గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి అంటుంది హెల్త్ పరంగా అందరికీ మంచి ఫెసిలిటీ ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగా ఈఎస్ఐ కూడా ఇక్కడ రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ 25th ఇనాగ్రేషన్ ఆల్రెడీ ఓపీకి వస్తున్నారు. అంటే కార్మికులు 25వ తారీఖు నుంచి పూర్తి ప్రచారం చేసి ఈ యొక్క ఈఎస్ఐ ఫెసిలిటీ ఉన్న ప్రతి కార్మికుడు కూడా ఈ యొక్క ఫెసిలిటీని వాడుకోవడానికి అందుబాటులో వస్తుందని తెలియజేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రూరల్ టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని పలువురు టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ 49వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పలివేల ఉషారాణి నివాసంలో టీడీపీ బీసీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో సుమారు 82,000 మంది సెట్టిబలిజీ ఓటర్లు ఉన్నారని అన్నారు. ఇతర బీసీ ఓటర్లు సుమారు 50,000 మంది ఉన్నారని, అలాంటి నియోజకవర్గంలో బీసీలు కాకుండా వేరే వర్గం వారికి సీటు కేటాయిస్తే తామంతా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం. నా పేరు బొంగా సింహాద్రి, కరప జడ్పీటీసీ. ఈవేళ తెలుగుదేశం పార్టీ పుట్టి 42 సంవత్సరాలు గడుస్తుంది. 42 సంవత్సరాలు అవుతుందంటే 42 సంవత్సరాల నుంచి ఇవాళ అత్యధిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావు గారిని చేయడం జరిగింది. ఈ రోజు జగన్ గారు అరాచకాలకి ఇవాళ రాష్ట్రం అధోగతి పాలయ్యింది. దీని మీద ఈ రాష్ట్రాన్ని కాపాడని ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఇరువురు పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఈ పొత్తుల భాగంలో ఇవాళ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇంతవరకు కూడా పిల్లి అనంతలక్ష్మి గారు పోటీ చేయడం జరిగింది చెట్టుపల్లి నుంచి. అలాగే వెస్ట్ గోదావరి నుంచేమో పితాని సత్యనారాయణ గారు. ఈ 2 జిల్లాలకు ఇద్దరే ఉండేవారు. అయితే ఈవేళ కనుక పిల్లి అనంతలక్ష్మి గారికి టికెట్ కేటాయించుకోవడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అదే కాకుండా ఇవాళ మేము ఓటేనకి వెళ్ళాలంటే ఆ ఓటింగ్ లో మా పార్టీ సింబల్ కానీ మా పార్టీ గుర్తుగా లేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎంపీ జనసేనకి ఇచ్చి, ఎమ్మెల్యే కూడా జనసేనకి ఇచ్చి పచ్చి అయితే ఇవాళ ఆ ఓటింగ్ లో. మీడియా మిత్రులు అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ రూరల్లో ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేయమనగా, గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రం బాగుపడాలనే ఆలోచనతో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పొత్తు వేసుకోవడం జరిగింది. ఈ భాగంలో ఇప్పటి వరకు కూడా సీట్లు ప్రకటించకపోవడం చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా మరి అనంతలక్ష్మి గారు ఇక్కడ అభివృద్ధి చేసి ఉన్నా కూడా ఈ రోజు వరకు సీటు ప్రకటించలేదు. ఈ రూరల్ నియోజకవర్గంలో 82,000 మంది సెట్టిబలిజీలు ఉండి, ఇతర బీసీ వర్గాలు ఒక 50,000 వరకు ఉండి, ఒక సీట్ని డిసైడ్ చేయగల కెపాసిటీ ఉన్న బీసీ వ్యక్తికి సీట్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం, ప్రకటించకపోవడం. కానీ అధిష్టానం పొత్తు నిర్ణయంలో ఏ పార్టీ ఎటుపోతుంది అన్నట్టుగా జనసేన చేసుకుపోతున్నారు, తెలుగుదేశం చేసుకుంటూ పోతున్నాం. కానీ ఒక అధిష్టానం నుంచి మన పెద్ద. అందరికీ నమస్కారం. నేను 49th కాకినాడ రూరల్ 49వ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ని. నా పేరు పాలిక ఉషారాణి. ఏం లేదు సార్, మా కష్టాలు బాధలు ప్రెస్ ద్వారా అధిష్టానానికి తెలియాలని మేము విన్నవించుకుంటున్నాం. అలాగే రూరల్కి వచ్చేటప్పటికి చాలా మంది నాయకులు బయలుదేరుతున్నారు. నమస్కారం అండి. నా పేరు పండూరి జయకృష్ణ, విశ్వబ్రాహ్మణ సాధికార జిల్లా కన్వీనర్ అండి. నేను ఈరోజు కాకినాడ రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం, మేమందరం ఒక నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని, అదేవిధంగా కాకినాడ రూరల్ మండలంలో అనేక విధాలుగా అభివృద్ధి చేసిన శ్రీ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు ఎమ్మెల్యేగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న ఈ తరుణంలో ఈ పొత్తుల అంశంగా చూసి మాకు ఏదో అన్యాయం జరుగుతుందనే వేదనతో కాంగ్రెస్ ని విమర్శించే ముందు బీజేపీ ఇచ్చిన పార్టీ హామీలను గుర్తు చేసుకోవాలని కిషన్ రెడ్డికి సూచించారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యారని జగ్గారెడ్డి విమర్శించారు. తన కుర్చీని తాను కాపాడుకోలేకపోయారని బండి సంజయ్పై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మీద విమర్శలు చేయడం ఎందుకని నిలదీశారు. కిషన్ రెడ్డి కాంగ్రెస్ ను విమర్శించే ముందు బీజేపీ హామీల గురించి ఆలోచించుకోవాలన్నారు. జగ్గారెడ్డి ఇది సీరియస్ మ్యాటర్. నాది కూడా నేను చెక్ చేసుకుంటాను సార్. వాస్తవం జీవితం అంతా కూడా కష్టకాలంలోనే కష్టం ఉన్న పరిస్థితుల్లో కష్టానికే లేదు. నాది ఎప్పుడు కష్టకాలంలో పనిచేస్తుంటే నాకు అది రాసి పెట్టున్నట్టు నాకు నిత్యం కష్టం ఏముంటుంది. వాస్తవం కూడా చెప్తున్నా. లేదు నువ్వు మంచి ప్రశ్న అడిగినావు, నీకు సమయం సందర్భం చెప్పాలో లేదో కానీ నువ్వు మీడియాలో అడిగినప్పుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కరెక్టే. 2017లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసిలో ఉన్నప్పుడు అప్పుడు అందరూ షాకింగ్లో ఉన్నారు, పక్షాల్లో ఉన్నారు, టెన్షన్లలో ఉన్నారు. ఆ టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు పిలిపించుకొని ఆయన అడిగాడు, దగ్గర రాహుల్ గాంధీ గారు సభ పెట్టాలి అంటే గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, ఇప్పటికే 3 ఏళ్ళు అయిపోయింది, ఏదో చేయాలి, మనం పార్టీని జోష్కి తీసుకురావాలి, క్యాడర్ని జోష్కి తీసుకురావాలి, మన లీడర్లు కూడా బయటికి వెళ్ళాలి, ఇదంతా జరగాలి, రాహుల్ గాంధీ గారి యొక్క సభ ఏర్పాట్లు నువ్వు చెయ్యాలి. నువ్వు నాకు తెలుసు ఆర్థికంగా నువ్వు ఇబ్బందులలో ఉన్నావు, అందరం ఇబ్బందులలో ఉన్నాము, అయినా సరే నువ్వు నేను అడుగుతున్నా అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు గతంలో ఉమ్మడి రాష్ట్రం అంతా ఉడుకుతున్నది ఉద్యమం పేరు మీద. ఆంధ్ర ప్రాంతం ముఖ్యమంత్రి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, తెలంగాణ ప్రాంతంలో తిరగలేని పరిస్థితి ఉంది. మరి ఆ టైంలో కేసీఆర్ సొంత జిల్లా ఉద్యమ గడ్డ ఉమ్మడి జిల్లాలో మరి నువ్వు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013లో ఆయన సభ ఏర్పాటు నువ్వు 1,00,000 మందితోటి సభ ఏర్పాటు చేసినావు. ఆ రోజు స్కీము SC/ST సప్లాన్ బంగారు తల్లి స్కీమ్ ప్రోగ్రామ్ చేసినాము. మేమెవరో మా ప్రాంత ఉద్యోగంలో ఉన్నాము, మేమెవరో షేర్ చేయలేకపోయినాం, కానీ సింగిల్ హ్యాండ్. సెక్టర్ అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై కలెక్టరేట్ లో మొదటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సెక్టర్ అధికారులు పీఓలకు ఏపీఓ ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్ సర్వేలెన్స్, వీడియో సర్వేలెన్స్, వీడియో వ్యూయింగ్ బృందాలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలకు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు అధికారులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సో ఎలక్షన్ సంబంధించిన మెయిన్ ఎలక్షన్ పార్ట్ అంతా కూడా సెక్టర్ ఆఫీసర్స్ ఎంతో కీలకమైన రోల్ ఉంటుంది. సో ఈచ్ ఆఫ్ యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీస్ డెలిజెంట్లీ సో దట్ అవర్ ఎలక్షన్ ప్రాసెస్ గోస్ ఆన్ వెరీ స్మూత్లీ. సో కమిషనింగ్ దగ్గర నుంచి ట్రైనింగ్ ఆఫ్ ద పోలింగ్ పర్సనల్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ పర్సనల్ తీసుకొని వెళ్ళి పోలింగ్ చేయించి మళ్ళీ రిసెప్షన్ సెంటర్కి జాగ్రత్తగా వాళ్ళని తీసుకొచ్చి మెటీరియల్తో పాటు రిసెప్షన్ సెంటర్కి అప్పగించేంత వరకు కూడా మీకు బాధ్యత ఉంటుంది. కాబట్టి వాట్ ఎవర్ ఈవీఎం హ్యాండ్లింగ్ కానీ అండ్ ఆల్ అదర్ ఇష్యూస్ ట్రైనింగ్ ఏవైతే చెప్తున్నారో అన్నీ కూడా మీరు జాగ్రత్తగా విని పాటించాల్సి ఉంటుంది. యు ఆల్ ఆర్ డెప్యూటెడ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో యు ఆల్ ఆర్ సబ్జెక్ట్ టు డిసిప్లిన్, కంట్రోల్ అండ్ సూపరింటెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కంట్రోల్ ఆఫ్ ఇండియా. సో ఎవరైనా చెప్పిన షెడ్యూల్కి రాకపోయినా ఎనీబడి ఈస్ నాట్ రెస్పాండింగ్ టు ద duties being given by our returning officers or DEO, so action will be initiated under Representation of People's Act. So whatever election commission duties are there, all of you have to do it very sincerely. And it was morning over 21
sector officers have not reported to this training. So action will be initiated on this 21 sector officers constituency wise why they have not come to this training. So this will be viewed very seriously. కాబట్టి ఇప్పటి నుంచి ఏవైతే ట్రైనింగ్ ఉంటుందో ఆ డ్యూటీస్ మీకు వేస్తారో అవన్నీ కూడా ఆలోచించుంటూ ప్రాపర్లీ. సో అయితే మన సెక్టర్ ఆఫీసర్స్లో కొంతమంది ఎంపీడీఓస్ కొత్తగా వచ్చారు. ఆల్ అవర్ ప్రీవియస్ ఎంపీడీఓస్ మోస్ట్ ఆఫ్ దెమ్ గాట్ ట్రాన్స్ఫర్డ్ అవుట్. సో కొత్తగా ఇప్పుడు ఎంపీడీఓస్ వచ్చారు. మీరు వేరే వేరే జిల్లాల్లో వచ్చే మనకు త్వరలో పార్లమెంటరీ ఎలక్షన్స్ అనౌన్స్ అవబోతుంది. కాబట్టి వి ఆల్ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. రీసెంట్గా మనం అసెంబ్లీ ఎలక్షన్స్ చేశాము అండ్ ఇప్పుడు వి ఆల్ హ్యావ్ టు గేర్ అప్ ఫర్ ద పార్లమెంటరీ ఎలక్షన్స్. ఎనీ టైమ్ సూన్ ద ఎన్సీసీ కెన్ బి అనౌన్స్డ్ అండ్ వీ విల్ బి ఇన్ ఎలక్షన్ మోడ్. సెల్ ఫోన్స్ కొంతమంది చూస్తున్నారు. పే అటెన్షన్ టు వాట్. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.